మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడగతా. చేసావా మద్యపాన నిషేధం? నవరత్నాల్లో ఉందా లేదా? నీకు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా నేను. రైతుకు 12,500 ఇస్తానాడా లేదా? ఎంత ఇచ్చాడా మీకు? 7,500 కదా మీకు ఇచ్చింది. సెంటర్ ఇచ్చింది 6,000. నేను ఒకేసారి 50,000 రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకేసారి ఇంకో పక్క 1,50,000 రూపాయలు అందరి రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాస్ట్ లో 4వ విడత 5వ విడత ఇస్తామంటే అడ్డుపడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మీకు రావాల్సింది రానియకుండా చేశాడు. అందుకే ఈ రోజు మీకు ఎరువులు ఇవ్వడంలా, డ్రిప్ ఇరిగేషన్ లేదు, పామాయిల్కి సబ్సిడీలు లేవు, ఏది వచ్చే పరిస్థితి లేదు. ఇరిగేషన్కి ₹1 పెట్టలేదు. పెట్టాడా ₹1? అందుకే నేను చెప్తున్నా అభివృద్ధి చేస్తా. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి నేను 19.2% పెడితే బడ్జెట్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది 15.8%. 100 కార్యక్రమాలు ఇచ్చాను. అన్నా క్యాంటీన్ ఇచ్చానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? పండుగ కానుకలు ఇచ్చానా లేదా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి నావి. నీకంటే 2.5% ఎక్కువగా బడ్జెట్ లో పెట్టి పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సూపర్ 6 ఆడబిడ్డ నిధి ఒక్కరికి 1,500, ఇద్దరింట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలు అర్థం చేసుకోండి, నాది నిజమైన ప్రేమ, జగన్మోహన్ రెడ్డి నకిలీ ప్రేమ. అందుకే భయపడుతున్నాడు, గిరిగదలాడుతున్నాడు. ఎట్ట చేస్తావు అంటున్నాడు. ఎట్ట చేస్తాను నీకు చెప్తానా? జగన్ సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. నాకు తెలుసు ఏం చేయాలనో, విజన్ ఉండే వ్యక్తి నేను. నీది పాయిజన్, అవునా కదా? నీది విషము, నాది విజన్. దూరదృష్టి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీకు దూరదృష్టి కాదు, మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు నువ్వు. నిన్న అందుకే ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు నన్ను. నేను చెప్పా, జగనాసుర పట్ల నేను పశుపతిని. శివుడు పరమ శివుడు ఏ విధంగా అయితే విషాన్ని కంఠంలో పెట్టుకొని మళ్ళీ అమృతం కోసం ఎట్లయితే ముందుకు పోయాడో, నేను కూడా ఈ ప్రజల కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అందరిని వేధిస్తా ఉంటే అన్ని మైండ్లో పెట్టుకొని ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ మారిగా దూసుకెళ్లిపోతున్నా. అవునా కాదా? నువ్వు ఏసీ బస్సులో తిరుగుతున్నావు, నేను రోడ్ల మీద తిరుగుతున్నా. నువ్వు తోలిన జనాన్ని అడ్రస్ చేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నా. నువ్వు నాటకాలు వేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకి